జీ స్క్వేర్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ సంస్థ ముఖ్యమంత్రి గారికి గత 8వ నెల 2004 ఒక ఉత్తరం రాసింది. మేము మా జీ స్క్వేర్లో దేవాలయ నిర్మాణానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని. ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో టీటీడీ దేవాలయం కట్టబోతున్నది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. మళ్ళా రేపు జరగబోయేటువంటి పాలక మండలి సమావేశంలో కోయంబత్తూరులో టీటీడీ దేవాలయాన్ని కట్టడానికి సంబంధించినటువంటి అజెండా కూడా వస్తోంది. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఈవో గారు చెప్పినటువంటి విషయాలను సంబంధిత అధికారులకు బోర్డు సెల్ 24వ అంశంగా కోయంబత్తూరులో టీటీడీ టెంపుల్ కట్టమని చెప్పడానికి అది అజెండాలో వస్తున్నది. ఇక ఈ రకంగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు 900 ఎకరాల కట్టమని టీటీడీ టెంపుల్ కట్టమని చెప్పడానికి అది అజెండాలో వస్తున్నది. ఇక ఈ రకంగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళు 900 ఎకరాలలో ఈ రియల్ ఎస్టేట్ ని నడిపించడానికి వెంకటేశ్వర స్వామినే వాడుకోవాలన్నటువంటి భక్తిపరులం మేము అనేటువంటి ఎవరు భక్తిపరులు కాదండి. ఏ వ్యాపారస్తుడు భక్తిపరుడు కాదు, ఏ సామాన్యుడు భక్తిపరుడు కాదు, ఏ ఉద్యోగస్తుడు భక్తిపరుడు కాదు. ఈ జీ స్క్వేర్ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ తమాషా ఏందిరంటే ఈ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ 900 ఎకరాలకు సంబంధించి తమిళనాడు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై దీని మీద చాలా రగడ చేసి దీని మీద విచారణ జరిపించాలంటే ఈడీ విచారణ కూడా జరుగుతోంది ఆ స్థలం మీద. ఆ స్థలంలో టీటీడీ దేవాలయం కట్టాలా అన్నటువంటి ఆలోచన చేస్తున్నది టీటీడీ కంటే ఇదిగో ఈ బిఆర్ నాయుడు గారు చేస్తున్నారు.